And I was separated from all, and I'm alone, was about to see the vision. The word is verse says. 8వ వచనంలో రాయబడి ఉంది, ఇదిగో నేను ఒంటరిగానే అందరితో వేరుపరచబడి నేను ఆ మాటలు ఆ దర్శనాన్ని నేను చూశాను అని చెప్పి. Please read verses 8. 8వ వచనాన్ని ఒకసారి చదువుదామా? Verses 9 and 10. Okay, here you can see that when you fall and when you see in the presence of God, you will not have your physical strength. దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, ఎప్పుడైతే దేవుని చూసి దేవుని యొక్క స్వరాన్ని మనం వింటామో మన శారీరకమైన బలము మనతో ఉండదు. So that is why he was completely weak and he fell and he bowed down and his knees are weakened. అందుకే ఆయన చాలా బలహీనుడై ఆయన పడిపోయి ఆయన చేతులు ఆయన మోకాళ్ళు బలహీనముగా ఉన్నట్లుగా వాక్యము సెలవిస్తుంది. Many preach on this telling that for 3 weeks he was under fasting, so he is weak. చాలా మంది ఏమంటారంటే, ఇదిగో 3 వారాలు ఉపవాసం ఉన్నాడు కదా అందుకే ఆయన యొక్క మోకాళ్ళు బలహీనపడ్డాయి అని చెప్పి. No. లేదు లేదు, అలా కాదు. Moses was also there for 40 days. మోషే గారైతే మరి 40 రోజుల వరకు ఆయన అలా ఉన్నారు. Jesus Christ also was there for 40 days. సో యేసు ప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాసములో ఉన్నారు. And the people of in Nineveh, they were fasting for 3 days non-stop. ఇదిగో నినివే ప్రజలు కూడా నినివే పట్టణంలో 3 రోజులు పూర్తిగా ఉపవాసముతో ఉన్నారు. When Joel is inviting, the whole nation was under fasting. యోవేలు ఆహ్వానించినప్పుడు దేశమంతా కూడా ఉపవాసముతో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. Even in the Nineveh, that time you see, even the cattle also should not eat, the Bible says. మరి నినివే పట్టణంలో చూసినట్లయితే కనీసం పశువులు కూడా ఏమీ భుజించలేదు, అవి కూడా ఉపవాసం ఉన్నట్లుగా చూస్తున్నాం. What is mean by that is they should not go and feed them, no working, be in the presence of God. దాని అర్థం ఏంటంటే పశువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళకి ఇది ఇవ్వాలి అని కాకుండా ఉపవాసము చేసిన వారు కేవలం దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే ఉండాలి అని చెప్పి. Whenever you come into the fasting, God will strengthen you. ఎప్పుడైతే మీరు ఉపవాసములోకి వస్తారో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు. You yourself should not take fasting, you should have the guidance and the Holy Spirit should lead you to fast. Then only you will be strengthened. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపింపబడి దేవుని యొక్క ప్రేరేపణతో ఉపవాసం ఉంటారో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ ఉపవాసములో కూడా మిమ్మల్ని బలపరుస్తాడు. Some of them will be there like a worldly people, they take the fasting for every Tuesday, every Saturday, every Friday. సో కొంతమంది లోకానుసారులుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి మంగళవారము, ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము ఉపవాసాలు ఉండాలని అనుకుంటారు. Some will be there every Saturday 2 times fasting. సో కొంతమంది సాటర్డే ప్రతి శనివారము 2 పూట్ల ఉపవాసం ఉండాలని అనుకుంటారు. I don't know where they are getting the permission from God to get that kind of a fasting. నాకు తెలియదు ఎక్కడి నుంచి అనుమతి తెచ్చుకుంటున్నారో అలాంటి ఉపవాసాలు చేయడానికి అని. If you want to talk to a CM, you have to go and get the appointment to see the CM. ఒకవేళ సీఎం ని కలవాలి అని అంటే ముందుగా సీఎం యొక్క అపాయింట్మెంట్ ని మనం పొందుకోవాలి. Or you'll go directly and talk to him. లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడేస్తారా? Tell me. You need? అపాయింట్మెంట్ కావాలి. Otherwise you can't talk. లేకపోతే సీఎం గారితో మనం మాట్లాడలేం. Like that, if you want to talk to God, you need appointment from God himself. అలాగే దేవునితో మాట్లాడాలనుకున్నా దేవుని దగ్గర నుంచే మనకు అనుమతి అపాయింట్మెంట్ ఉండాలి. Lord, I want to spend some time with you. Is it possible? ప్రభువా, నేను నీతో కొంత సమయాన్ని గడపాలనుకుంటున్నాను, నువ్వు నాకు అనుమతి ఇస్తావా అని చెప్పి. We never talk to God. That is why we pull God wherever we want. మనం యాక్చువల్ గా నిజంగా దేవునితో మాట్లాడము, అందుకే ఎక్కడ పడితే అక్కడ ఆయన్ని లాగేస్తూ ఉంటాం మన మాటల మధ్యలో. Today I am fasting, you be here, Lord. ప్రభువా, ఈ రోజు నేను ఉపవాసము, నాతోనే నువ్వు ఉండాలి. While cooking you will fast. వండుతూ ఉపవాసం చేస్తారు. While washing you will fast. బట్టలు ఉతుకుతూ ఉపవాసం చేస్తారు. While cleaning the house you will fast. ఇల్లు తుడుచుకుంటూ క్లీన్ చేస్తూ ఉపవాసం చేస్తారు. Because of fasting you will do every work fast. మీరు ఉపవాసం ఉన్నారని అందరినీ ఉపవాసంలో ఉంచుతారు. Confirm, you will tell at least the 3 streets you are fasting.
కనీసం 3 వీధులకైనా ఆ మాట పాకుతుంది మనం ఉపవాసంలో ఉన్నామని చెప్పి. Yes or no? అవునా కదా? Bible says don't tell anyone when you fast. బైబిల్ చెబుతుంది కనీసం ఎవరికి కూడా తెలియకూడదు మనం ఉపవాసం ఉన్నప్పుడు అని. But our beauty is tell everyone about fast. కానీ మన అందం ఏంటంటే అందరికీ చెప్తాం మనం ఉపవాసం ఉన్నామని. Okay, whatever we are doing, you have to be very careful. సో అందుకే మన జీవితంలో మనం ఏం చేసినా ఏం చేస్తున్నాం యాక్చువల్ గా అని చెప్పి ముందు మనం అర్థం చేసుకోవాలి. Here the Bible is talking that he becomes so weak is not because of his fasting, but it's because of the presence he is unable to bear. సో ఇక్కడ మనం దానియేలు గురించి చూసినట్లయితే ఉపవాసము వలన ఆయన బలహీనము కాలేదు గాని దేవుని యొక్క స్వరం వినడం ద్వారా దేవుని చూడడం ద్వారా తన శారీరకంగా బలహీనపడ్డాడు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. Even Elijah was lying down, the angel of the Lord coming and waking up, giving him to eat. Then only with that strength 40 days he is walking to Horeb. సో ఏలియా గారు కూడా ఎప్పుడైతే అలిసిపోయి పడుకున్నప్పుడు దేవదూత వచ్చి ఆయన్ని తట్టి లేపి ఇదిగో నువ్వు భుజించు అని చెప్పినప్పుడు ఆ యొక్క భోజనంతోనే 40 రాత్రులు 40 రోజులు ఆయన పరిగెట్టినట్లుగా మనం చూస్తున్నాం. Horeb is nothing but the Mount Sinai. హోరేబ్ అంటే ఏమీ కాదు సీనాయి పర్వతమే. Some places the Horeb word is used because of the translation. ట్రాన్స్లేషన్ వల్ల సీనాయి పర్వతంకే హోరేబు అని చెప్పి మాట రాయబడి ఉంది. So for that with the strength he walked 40 days, the Bible says. సో ఆ యొక్క బలముతోనే 40 రోజులు ఆయన నడిచినట్లుగా పరిగెట్టినట్లుగా చూస్తున్నాం. But here Daniel becomes so weak he is unable to stand, he is lying down. కానీ ఇక్కడ చూసినట్లయితే దానియేలు కనీసము నిలుచోలేకపోతున్నాడు, పూర్తిగా నేల మీద పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. And you can see as a person is coming and lifting up and making him to stand. సో అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఆయన్ని తట్టి ఆయన లేపినట్లుగా మనం చూస్తున్నాం. Please read verses 10. 10వ వచనాన్ని చదువుకుందాం. Here you can see in 10 and 11 the angels are coming and strengthening him and making him to stand. ఇక్కడ చూసినట్లయితే 10-11 వచనాల్లో దేవదూత దానియేలు దగ్గరికి వచ్చి ఆయన్ని బలపరుస్తూ ఉన్నారు. ఏంటంటే ఇదిగో నువ్వు లేచి నిలుచు అని చెప్పి ఆయన్ని బలపరుస్తూ లేపినట్లుగా మనం చూస్తున్నాం. Previous verses when you read you will not understand who are those people. ముందు వచనాలు మనం చదివినట్లయితే అసలు ఈ వ్యక్తులు ఎవరు అనే మాట మనకు అర్థం కాదు. But later on you will understand who are those people. కానీ అలా చదువుతూ ఉంటే అసలు ఈ వ్యక్తులు ఎవరు అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. They are nothing but one is the Michael archangel, another one is Gabriel angel. సో ఇక్కడ చూసినట్లయితే మరి మైకేలు అలాగే గబ్రియేలు స్వర్గదూతల గురించి అక్కడ మాట్లాడి ఉన్నాయి, దేవదూతల గురించి. From here only our teaching starts. సో ఇక్కడ నుంచే మన బోధ ప్రారంభం అవుతుంది. Until now whatever you read everybody can read, everybody can teach and preach. After this only is very important thing. సో ఇప్పటి వరకు మీరు విన్న మాటలు ఎవరైనా చదవచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, కానీ ఇప్పటి నుంచి మనం ఏ విషయాలు అయితే ధ్యానించబోతున్నామో అవి కొన్ని గూఢమైన విషయాలు. సాధారణంగా చాలా మందికి ఆ విషయాలు తెలియవు. I will tell you few things and then at one stretch I will take everything and I will explain. సో ముందు కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను, తర్వాత అవి మీకు అర్థమయ్యాక అప్పుడు పూర్తిగా అనేకమైన విషయాలు నేను మీకు తెలియజేస్తాను. You have to understand about these angels. ఈ యొక్క దేవదూతల గురించి ముందు మీరు అర్థం చేసుకోవాలి. There are 4 archangels in heavenly places. 4 దేవదూతలు ఉన్నారు ఆ యొక్క పరలోక ప్రాంతంలో. Archangels, which means they will be so huge, under them there will be lakhs and crores of angels to help them. సో ఆర్కేంజల్ అంటే ప్రధాన స్వర్గదూతలు, వాళ్ళ కింద కొన్ని వేల మంది దేవదూతలు వాళ్ళ కింద పని చేస్తూ ఉంటారు. Recently in WhatsApp and the YouTube you could have seen some kind of horn sound and some angels are flying here and there in the sky or in the middle of the clouds. You would have seen that. సో కొన్నిసార్లు మీకు వాట్సాప్ మెసేజ్లు ఒకవేళ వచ్చుంటే ఈ మధ్యన అది కొంచెం సర్క్యులేట్ అయింది. స్వర్గం పరలోకంలో ఆకాశంలో ఇదిగో బూర ఊదబడింది, దేవదూతలన్నీ అటు ఇటు తిరిగినట్లుగా ఒక వీడియో అలా కొంచెం హల్చల్ చేసింది. Have you all seen that or not? చూసారా మీరు ఆ వీడియో? You're all holy saints. I don't know whether you will touch the mobile or not, but still I'm asking. మీరందరూ మొబైల్ టచ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మరి మీరు చూసారని నేను అనుకుంటున్నాను.
అందుకే అడుగుతున్నాను చూసారా లేదా అని. Seen? All seen? చూసారా? Okay. చూసారంట. Another one also is there, like when a big disaster, a big flame of fire comes, in middle there you can see with a horse, a person is climbing up. సో అలాగే ఇంకొక వీడియో కూడా వచ్చింది, పెద్ద అగ్ని స్తంభంలా కనిపిస్తూ ఆ దాని మధ్య నుంచి ఒక వ్యక్తి టార్చ్ పట్టుకొని హార్స్ మీద నుంచి అలా నడుస్తూ పైకి వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. All these things, whatever you see, it is all called the Blue Beam Project. ఇవన్నీ మీరు ఏవైతే చూస్తున్నారో ఈ వీడియోలో, ఇవన్నీ ఎలా చేస్తున్నారంటే బ్లూ బీమ్ ప్రాజెక్ట్ అనే ఒక విషయంతోనే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. These are the mad people who wants to make the world to see that there is some kind of trumpet sound, angels moving here and there, from one building to another building they are moving, and the horse is climbing up. All these things are called the Blue Beam Project. They create with the extra effects. సో కొన్ని ఎఫెక్ట్స్ పెట్టుకొని బ్లూ బీమ్ ప్రాజెక్ట్ అనే వాళ్ళు కొంతమంది మూర్ఖులుగా తయారై వాళ్ళ ప్రజలందరినీ మోసం చేయాలని చెప్పి ఇదిగో బూర శబ్దను క్రియేట్ చేసి ఆకాశంలో ఇలా అవుతుంది, ఇలా కనిపిస్తుంది, ఇలా ఉంది అని మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళ ఎఫెక్ట్స్ ని యూజ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ ద్వారానే మనకు అవన్నీ చూపిస్తూ ఉన్నారు. And also they are being used with hologramic effects and graphics, so that as it's seen as it's real, but they are not real. హాలోగ్రామిక్ ఎఫెక్ట్ ద్వారా ఆ చూపించే విషయాలు నిజముగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి కానీ అవి నిజము కాదు. We don't know the real strength of an angel. మనకి నిజంగా ఒక దేవదూత యొక్క శక్తి ఏంటో మనకు తెలియదు. A normal angel strength we cannot bear. ఒక సాధారణమైన దేవదూత శక్తిని కూడా మనం భరించలేము. If they come down, what will happen we don't know. ఒకవేళ వాళ్ళు నిజంగా ఈ లోకానికి వస్తే ఏం జరుగుతుందో మనకు తెలియదు. That is why the Lord Jesus telling, you know, I can bring this many of angels, a legion angels, they can come down. What will you do for protection? అందుకే ఆ రోజు పట్టబడిన రాత్రి యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఇదిగో నేను ఆజ్ఞాపిస్తే నా తండ్రి దేవదూత సైన్యాన్ని పంపించనా, వాళ్ళు వచ్చి ఇవన్నీ చూసుకోరా అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. It is written as 72 legions, isn't it? 72 సైన్యములు అని చెప్పి అక్కడ రాయబడి ఉందా? 72 అని 72? 12 లేజెండ్స్ అంటే 12 సైన్యములు. 12? 12 ఎంత? 12 సైన్య సమూహములు, లెగియన్స్. 12 not 72, huh? 72 కాదా? Okay, so 12 6 72. okay, because legion, which means 6,000. సో సేన అని ఆ లెగియోన్ అనే పదం వాడారు కదా, దానికి అర్థం ఏంటంటే ఒక్క లెగియోన్ అనగానే 6,000 మంది అని చెప్పి అర్థం. It's a Latin word. అది ఒక లాటిన్ పదము. Legion, alien, like that. 6,000, 5,000, 4,000, like that. లేగియోన్, ఏలియోన్ అని 6,000, 5,000, 7,000 ఇలాగా సంఖ్య ఉంటాయి అందులో. So that's what if you see and if you calculate, more than thousands of angels will come down. సో అలా లెక్క పెట్టినట్లయితే కొన్ని వేల కొలది దేవదూతలు వస్తారు అని చెప్పి రాయబడి ఉంది. But we cannot bear the power of an angel. కానీ ఒక్క దేవదూత యొక్క శక్తిని కూడా మనం భరించలేమండి. There are 4 archangels are there. సో ఈ యొక్క 4 ప్రధాన దూతలు ఏవైతే ఉన్నాయో, One is Lucifer. మొట్టమొదటిగా లూసిఫర్, He is a cherub, also an angel. కేరూబ్ అండ్ An angel. అలాగే దేవదూత కూడా అలాగే కేరోబు లాగా కూడా ఆయన ఉన్నట్లుగా చూస్తున్నాం. His work is only to praise and worship God. ఆయన యొక్క పని ఏంటి అంటే కేవలం దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం మాత్రమే. All the cherubs and seraphims, they will be worshiping God. కేరోబులు, సేరాబులు వీళ్ళందరూ కూడా కేవలం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉంటారు. And he failed to do that. That's why human beings are created. వాళ్ళు ఆ పనిలో విఫలమయ్యాడు కాబట్టి లూసిఫర్, అందుకే దేవుడు మనుషుల ద్వారా స్తుతి ఆరాధన దేవుడు స్వీకరిస్తున్నాడు. Amen. ఆమేన్. So among with him also many lakhs of angels are there. సో అక్కడ కూడా అలాంటి కొన్ని లక్షల మంది దేవదూతలు ఉన్నట్లుగా చూస్తున్నాం. The second one is smiter. సంహరించువాడు. Yes. So he is the destroyer angel. సో ఈయన సంహరించువాడు, సంహరించే దేవదూతగా ఆయనకు అర్థం.
this angel is little different. ఈయన కొంచెం వ్యత్యాసంగా ఉంటారు. He will not know whether you're Christian or non-Christian. ఆయనకు అర్థం కాదు మీరు క్రైస్తవులా లేకపోతే అన్యులా అని చెప్పి. If God says destroy, he will destroy and come. దేవుడు ఒకవేళ ఆజ్ఞాపించి వాడిని సంహరించు అంటే నువ్వు ఎవరైనా ఆయన సంహరించేస్తాడు. That is why in the Bible you can see some places people are protected differently. అందుకే బైబిల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమయాల్లో దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా భద్రపరిచినట్లుగా మనం చూస్తున్నాం. While demolishing the Sodom Gomorrah, God took another angels to carry Lot and the family. సో సొదొమ గొమొర్రా పట్టణాల్ని నాశనం చేసేటప్పుడు ఒక దూతని దేవుడు పంపించాడు లోతు వారి కుటుంబాన్ని రక్షించడానికి. When the people of Israel in the land of Egypt, when the Passover, when the clouds are passing over, whose doorpost is not with the blood, all the firstborn died. సో అలాగే మరి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించుకుని కానాన్ ప్రాంతానికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఆ యొక్క ద్వారబంధములో ఆ యొక్క రక్తపు చిహ్నము చూడకపోతే ఆ యొక్క దేవదూత వారిని ఖచ్చితంగా నాశనం చేసేస్తుంది. It is not that the smiter will look into Israel and he will not destroy, he will just destroy. You have to be protected, that's సో all. ఆయన పని ఏంటంటే కేవలం సంహరించడము, ఎలా కాపాడుకోవాలో ఆ పని నువ్వు చూసుకోవాలి, వాడు మాత్రం చూడ్డు. Even for that also many revelations are there. దాని గురించి కూడా చాలా ప్రకటీకరణలు ఉన్నాయి. All the firstborn died. ప్రతి ఒక్క మొదటి ప్రథమ సంతానము చనిపోయారు. Firstborn means what? ప్రథమ సంతానం అంటే ఏంటి? If the husband and wife are the first children in the house, they also die. అలాగే ఒక భర్త భార్య కూడా ఆ యొక్క కుటుంబంలో పెద్ద కుమారుడిగా ఉంటే వాళ్ళు కూడా చనిపోతారు. That is why when the people were taking the chariots, they all sink into the land, into the sea of Red Sea. అందుకే వారు ఆ రథాలు పట్టుకొని వారిని వెంబడిస్తుండగా ఆ యొక్క ఎర్ర సముద్రంలో వారు కూడా నాశనం చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. From the last part of the Egypt to the land of to the place of Red Sea, it is more than 900 kilometers. సో ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుంచి ఎర్ర సముద్రం వరకు 900 కిలోమీటర్స్, 900 కిలోమీటర్ల ప్రాంతం అది. All the firstborn only will be selected for to be a chariot holders and for the as a soldiers in Egypt. అప్పుడు ఐగుప్తులో మీరు సైన్యములో ఉండాలన్నా లేకపోతే రథాన్ని మీరు నడిపించాలన్నా ప్రథమ పత్రుడై ఉండాలి, లేకపోతే రథాల్ని తోలలేరంట. Already all the firstborn died. ఆల్రెడీ చాలా మంది మొదటి పుత్రులు చనిపోయారు. Nobody is there to take the chariots and run. సో ఇప్పుడు ఆ యొక్క రథాల్ని నడిపించే వారెవరు కూడా లేరు. Second and third children only were sent and to bring the Israel people back. అందుకే రెండో మూడో కుమారుల్నే వాళ్ళు పంపించారు ఇశ్రాయేల్ ప్రజల్ని తిరిగి పట్టుకోవడానికి ఫరో ఆజ్ఞ ద్వారా. They are unable to control, they are unable to stop, they just fell into the land, into the sea of Galilee, into the sea, Red Sea, and they died. సో అందుకే వారిని కంట్రోల్ చేయకుండానే అలాగే ఎర్ర సముద్రంలో వారు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. That is the reason. అదే కారణము. And also God also made them to die inside the Red Sea. అలాగే దేవుడు ఎర్ర సముద్రంలోనే వారిని చంపివేశాడు. That is why in other books are there where about the Egypt they were astonished about the chariots. It is written in the manuscripts. సో అందుకే ఐగుప్తులో వాళ్ళు చాలా సార్లు చదువుకున్నప్పుడు ఎందుకు ఈ యొక్క గ్రంథాల్లో వేదాల్లో ఈ యొక్క రథాల గురించి రాయబడి ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. Because they are all not trained. ఎందుకంటే వారికి అసలు ఆ విషయాల్లో ట్రైనింగ్ లేదు. God is a beautiful God. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. Already firstborn died. మొదటి సంతానం ఆల్రెడీ చనిపోయింది. All the firstborn means who lead the chariots, who as a soldiers, all died there only. యాక్చువల్ గా ఎవరైతే రథాలు నడిపిస్తారో, ఎవరైతే ప్రథమ కుమారుడు సైన్యములో ఉన్నాడో అందరూ ఆల్రెడీ చనిపోయారు. The king Pharaoh and the Ramses, they are so angry, they want to send, okay, go next batches, go. What they will do? They don't do anything. సో అందుకే ఈ ఫరో కోపం వచ్చి నెక్స్ట్ బ్యాచ్ ని కూడా పంపిస్తానని చాలా మందిని పంపించాడు, కానీ వెళ్ళి ఏం చేయగలరు? ఏమి చేయలేరు వాళ్ళు. For God, even if you are trained also, he will demolish. That is the beauty of God. సో దేవుని యొక్క అందం ఏంటంటే మనం ట్రైనింగ్ లో ఉన్నా లేకపోయినా ఆయన Yes. ఉన్నా లేకపోయినా ఆయన నాశనం చేస్తారు. How much you are trained also. ఎంత ట్రైనింగ్ లో ఉన్నా సరే. Ethiopians are trained. ఇథియోపియలు చాలా ట్రైనింగ్ పొందిన వారు. 10 lakhs were there. 10 లక్షల మంది ఉన్నారు. 350 chariots were there. 350 రథాలు ఉన్నాయి.
all failed. అన్ని కూడా విఫలమైపోయాయి. Asa king only went and they all demolished. కేవలం ఆశారాజు వెళ్ళాడు, వాళ్ళందరూ కూడా పతనమైపోయినట్లుగా చూస్తున్నాం. That is the beauty of God. అదే మన దేవునిలో ఉన్న ప్రత్యేకత, అందము. The second that is the smiter. He doesn't see who is a Christian or non-Christian. He will destroy and go. రెండోదిగా ఆ దూతల గురించి మనం చూసినట్లే సంహారకుడు, ఈ సంహారకుడు ఎవరిని చూడు, ఎవరిని పడితే వాళ్ళని నాశనం చేస్తాడు. That is why in 1 Samuel chapter 6, if you read, whoever went and saw the ark of the covenant, 53,000 above people died on the spot. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఎవరైతే ఆ యొక్క మందసాన్ని చూడడానికి వంగి వెళ్ళారో 53,000 మంది ఒకేసారి చనిపోయినట్లుగా చూస్తున్నాం. They did not die one after one, at spot they died. ఒకరి తర్వాత ఒకరు కాదు, ఒకేసారి అందరూ చనిపోయినట్లుగా మనం In చూస్తున్నాం. another place, 1 lakh above 80,000 people that died with one angel. సో ఒక్క దేవదూత ద్వారా 1,20,000 మందిని ఒకేసారి చంపినట్లుగా మనం చూస్తున్నాం. Okay, the third angel, archangel, is Gabriel. మూడో ప్రధాన దూత ఎవరంటే గబ్రియేలు దూత. He sends a message. ఆయన ఎలాంటి సమాచారాన్ని అందించేవాడుగా ఉన్నాడు. He is a great messenger. ఆయన చాలా చక్కగా సమాచారాన్ని అందించడంలో ప్రాధాన్యం కలిగిన వాడు. Only when it's very important he will come down. చాలా ప్రత్యేకమైన మెసేజ్ అయితేనే ఆయన కిందకి దిగుతాడు. To talk to Daniel, he came down. సో దానియేలుతో మాట్లాడడానికి ఆయనే దిగొచ్చాడు. To talk to Mary, he came down. మరియమ్మతో మాట్లాడడానికి ఆయనే దిగొచ్చాడు. To talk to Joseph, he came down. యోసేపుతో మాట్లాడడానికి ఆయనే దిగొచ్చాడు. To talk to the shepherds, he came down. సో గొర్రెల కాపరితో మాట్లాడడానికి ఆయనే దిగొచ్చాడు. So like that, when particular places very important, that time only he will come down. సో చాలా సమయాల్లో, చాలా ప్రాంతాల్లో ప్రాముఖ్యమైన విషయాలు సమాచారం ఉంటేనే ఆయన దిగుతాడు. Okay, these are the people, these are the angels who give the messages to the people of God. సో వీళ్ళు ఎవరంటే దేవుని యొక్క సమాచారాన్ని దేవుని యొక్క జనులకి అందించడానికి పంపించబడిన వారే ఈ యొక్క దూత. The fourth one is Michael archangel. నాలుగో వారిని చూసినట్లయితే మైకేల్ ప్రధాన దూతగా మనం చూస్తున్నాం. They will be wherever the Bible talks about the Lord of hosts, that means that angels only will be there with them. సో ఎక్కడెక్కడైతే దేవుడు సైన్యముల గురించి మాట్లాడుతూ ఉంటాడో ఆ సైన్యముల దగ్గర ప్రతిసారి ఈ యొక్క గుంపే మనకు కనిపిస్తుంది. Wherever you find the wars and the people are winning, that all the places you will find the Michael archangel and their angels. సో ఎప్పుడైతే అనేకమైన యుద్ధాలు జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు అని చూస్తున్నామో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మైకేల్ ఈ యొక్క సమూహమే మనకు కనిపిస్తూ ఉంటుంది. Here also Michael archangel only coming. ఇక్కడ కూడా చూసినట్లయితే మైకేల్ దూత వచ్చినట్లుగా చూస్తున్నాం. Okay, please now slowly read from verses please read from again from 11, 12, 13. సో అలాగే 11, 12, 13 వచనాలు చదువుకుందాం. Okay, till verses 12. So he's telling that whatever you have prayed with the tears and everything I heard, I want to come down and reply to that. ఈయన ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో మరి నీ ప్రార్థన, నీ కన్నీటి విషయాలన్నిటిని నేను చూశాను, విన్నాను, మరి విని దానికి ఉత్తరం ఇవ్వడానికి నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. But while he is coming, కానీ ఎప్పుడైతే ఆయన వస్తూ ఉన్నాడో verses 13 is talking about, ఆ 13వ వచనంలో రాయబడి ఉంది. please read verses 13. 13ని ఇప్పుడు చదువుదాం. Okay, here it is talking about the Persian king, it is written. సో ఇక్కడ చూసినట్లయితే పర్షియా యొక్క రాజు గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. Now only we started reading in Daniel chapter 10 from verses 1, it started talking about the Persian king Cyrus. ఈ యొక్క 10వ అధ్యాయంలో మొదటి వచనంలో కూడా సైరస్ అనే పర్షియా రాజు గురించి మనం చదువుతూ ఉన్నాం. The king Cyrus.
సో కోరేషు అని చెప్పి ఆ యొక్క రాజు గురించి మనం అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. It is particularly written Persian king. సో అక్కడ పర్షియా రాజు అని చెప్పి ప్రత్యేకంగా రాయబడి ఉంది. Yes or no? అవునా కాదా? Okay, now in this verse 13, he is having the war with the Persian king is written. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇదిగో యుద్ధము ఎవరితోను అని అంటే ఇదిగో పర్షియా రాజుతోనే అన్నట్టు రాయబడి It is ఉంది. a Persian kingdom. ఇక్కడ రాజ్యము అని రాయబడి ఉంది. Persian kingdom. రాజ్యము అని రాయబడి ఉంది. Where is the Persian kingdom? ఈ పర్షియన్ కింగ్డమ్ ఎక్కడుంది? I want to ask you one few questions. నేను కొన్ని ప్రశ్నలు మీకు వేయాలనుకుంటున్నాను. I told about these angels. నేను దేవదూతల గురించి మీకు చెప్పాను. He was standing nearby the Tigris, that is the Ezekiel river. హిదెకెల్ నది దగ్గర దానియేలు గారు కూర్చుని ప్రార్థన చేశారు. So the two people are coming is, that is the two angels. సో రెండు ఆ వ్యక్తులు ఎవరు వచ్చారు అని అంటే ఇద్దరు దేవదూతలే. Yes or no? అవునా కదా? One is Gabriel, another one is Michael archangel. ఒకరు గబ్రియేలు ఇంకొకరు మైకేల్. These two have to come from the earth or come from heaven. ఎక్కడి నుంచి రావాలి? భూమి నుంచా లేకపోతే పరలోకం నుంచా? From heaven only. పరలోకం నుంచే రావాలి. But it is telling, it is written that in the verses 13, we had a fight and we have to stay in the Persian kingdom. It is written. సో అక్కడ రాయబడింది ఏంటంటే మేము అక్కడ నిల్చోవాల్సి వచ్చింది, ఎందుకంటే పర్షియా రాజ్యము వారు మమ్మల్ని ఆపారు అని చెప్పి. So where we have to understand. సో ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. Amen. అవునా కదా? Now you able to differentiate or you are able to understand or not? మీకు అర్థం అవుతుందా అర్థం అవ్వట్లేదా? See, those who understand everything will be silent. So Those who doesn't know anything also will be silent. In where I have to understand. సో అన్ని తెలిసిన వారు కూడా మౌనంగానే ఉంటారు, ఏమీ తెలియని వారు కూడా మౌనంగానే ఉంటారు. సో మిమ్మల్ని ఏ లెక్కలో చూడమంటారు? How I can understand your silence, as known or unknown? మీ యొక్క మౌనాన్ని నేను ఎలా తీసుకోవాలి? మీకు తెలుసనా తెలీదనా? In the school also they ask, where did Akbar died? The boy is telling, I don't know. Where did Akbar die? సో అక్కడ స్కూల్లో అడిగారు బాలుడికి ప్రశ్న, అక్బర్ ఎక్కడ చనిపోయాడు అని చెప్పి. ఆ బాలుడు అంటున్నాడు నాకు తెలీదు. Like that we should not say that pastor you're speaking something but we don't know what you're talking. It should not be like that. సో అలాగే నేను మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ మరి మీరు చెప్పిన మాటలు నాకు అర్థం అవ్వట్లేదు, ఏదో వింటున్నాను అన్నట్టు మీరు ఉండకూడదు. Are you able to understand? అర్థం అవుతుంది నా If you మాటలు? not understand, I cannot go forward. ఎందుకంటే మీకు అర్థం అవ్వకపోతే నేను ముందుకు వెళ్ళలేను. Because this is not just memory verse to say and just go. ఎందుకంటే ఇదేదో జ్ఞాపకం చేసుకునే మెమరీ వర్స్ లా కాదు, ఏదో వచ్చాను చెప్పాను వెళ్ళిపోయాను అని కాదు. One verse also you should understand clearly. ఒక్క మాట అయినా మీరు స్పష్టంగా ఆ విషయాన్ని తెలుసుకోవాలి. I travel and I go back 2400 kilometers. నేను ఇప్పుడు వచ్చి వెళ్తున్నది 2400 కిలోమీటర్లు. Okay, either by flight or by train, it is the same distance. ఆ ఫ్లైట్ నుంచి అయినా ట్రైన్ నుంచి అయినా సేమ్ డిస్టెన్స్. Not to speak something and say okay understand bye and go. I want everyone to understand crystal clear, without any confusion, without any doubts. సో ఏదో వచ్చి చెప్పను వెళ్ళిపోయాను అది కాదు, కానీ మీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు స్పష్టముగా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏ ఒక్క విషయంలో కూడా సందేహం ఉండకూడదు అనేదే నా ఆలోచన. Amen. Amen. Hallelujah. 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 So the first Persian king is King Cyrus. Again the 13th verse is called talking about the Persian kingdom. సో మొదటి వచనములో ఆ యొక్క కేరోషు రాజు అని చెప్పి పర్షియా రాజు గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడైతే పర్షియా రాజ్యము గురించి మాట్లాడుతున్నారు. And I was staying in among the Persian kings, it is written. ఆయన అంటున్నాడు నేను పర్షియా రాజులతో నేను నివసించి ఉన్నాను అని చెప్పి. Yes or no? అక్కడ రాయబడి ఉందా? Verses 13 please. 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. Okay, when you see Persian king means only Cyrus. సో పర్షియా రాజు అంటే కేవలం కోరేషు మాత్రమే. In that after then only Darius king, before and after then you can see many kings are coming, but who is existing, that only one person will be there. సో రాజులైతే చాలా మంది ఉండొచ్చు, ఆయనకు ముందు వేరే రాజు ఉండొచ్చు, ఆయన తర్వాత వేరే రాజులు రావచ్చు, కానీ ఈ యొక్క సమయంలో మాత్రము ఆ దేశానికి ఒకే రాజు ఉన్నాడు. ఎవరు అంటే కోరేషు రాజు. Daniel meets many kings.
కానీ ఇక్కడ చూసినట్లయితే దానియేలు చాలా మంది రాజుల్ని కలిశాడు తన జీవితంలో. నెబుకద్నెజర్ రాజుని కలిశాడు, డేరియస్ రాజుని కలిశాడు, దర్యావేషు. Okay, then King Cyrus. అలాగే కేరోషు రాజును చూశారు. And many kings is go on watching. అలాగే చాలా మంది రాజుల్ని వారి జీవితంలో చూసి ఉన్నారు. So here it is talking about many kings in Persian kingdom, it is written. కానీ చాలా రాజులతో మేము అక్కడ రాజ్యములో ఉన్నాము అని చెప్పే మాట ఇక్కడ రాయబడి ఉంది. So here we have to understand it is not talking about the earth, it is talking about heavenly places. అక్కడే మనకు అర్థమవుతుంది ఇది భూలోకంలో ఉన్న విషయాల్ని బట్టి కాదు కానీ పరలోకంలో ఉన్న విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అని చెప్పి. Amen. Amen. Now you may not understand, I will explain, then you will understand. ఇంకా నేను ఆ విషయాలు మీకు ఇంకా స్పష్టతతో చెప్తే మీకు అర్థమవుతుంది. So to know all this we have to go to Daniel chapter 7. సో ఈ మాటలు అర్థం అవ్వాలి అంటే మనం దానియేలు 7వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. And if you want to go to Daniel chapter 7, you have to know some science world. సో అలాగే దానియేలు యొక్క 7వ గ్రంథాన్ని మనం తెలుసుకోవాలంటే కొంత సైన్స్ విజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. After few minutes you all become scientists. సో కొన్ని నిమిషాల తర్వాత మీరందరూ ఇక్కడ పెద్ద శాస్త్రవేత్తలు అయిపోతారు. We studied meteorology and did many research and studies and then only becoming scientists. సో మేమైతే చాలా చదువులు చదివి ఏవేవో స్టడీస్ అన్ని చేసే సైంటిస్ట్ అయ్యాము. But more than 30 to 40 lakhs we pay and we study. సో పాస్టర్ గారు అలాగే కొన్ని 30-40 లక్షలు ఖర్చు పెట్టి సైంటిస్ట్ అయ్యారు. But here in few seconds you all becoming scientists. కానీ ఇక్కడ మీరైతే 2-3 నిమిషాల్లోనే పెద్ద శాస్త్రవేత్తలు అయిపోతున్నారు. Grace is given for me is like that, grace is given for you all like that. సో నాకు ఇచ్చిన కృప ఇలాంటిది, మీకు ఇచ్చిన కృప అలాంటిది. So whose grace is so greater? సో ఎవరి కృప గొప్పదంటారు? మందే. But I'm worried. కానీ నాకు చాలా చింత ఉంది ఆ విషయంలో. Why you are all getting this much of grace? ఎందుకు వీళ్ళందరికీ ఎంత కృప దొరుకుతుంది అని చెప్పి. Then only God told that is their grace, it is your grace. అప్పుడు దేవుడు అన్నాడు అది వారి కృప, ఇది నీకు ఇవ్వబడిన కృప. Amen. Amen. So I want to give all that in full stretch. Now I'm going to close break, water break, lunch break. So after then please do come quickly, there is no time. And I want to do everything. I want to explain more things. Please come back on time. So now only we are taking. Yes. Okay, so చాలా విషయాలు నేను మీకు తెలియజేయాలి కానీ మరి సమయాన్ని నేను వృధా చేయాలనుకోవట్లేదు. మనం లంచ్ బ్రేక్ కి వెళ్ళిపోదాము. లంచ్ బ్రేక్ అయిన వెంటనే నేను మీకు ఈ విషయాలు, ఈ సైంటిఫిక్ విషయాలు అలాగే 7వ అధ్యాయంలో ఉన్న విషయాలు కూడా నేను మీకు బోధిస్తాను. If I start now, it will take 2.5 hours. ఎందుకంటే ఒక్కసారి ఆ యొక్క సబ్జెక్ట్ ని టచ్ చేస్తే కనీసం 2 గంటలు పడుతుంది. Before you are all praying nicely for me. ఇంతకు ముందు మీరు అందరూ చక్కగా నా కోసం ప్రార్థన చేశారు. Lord, talk through the man of God. ప్రభువా దేవుని యొక్క దాసుడి ద్వారా నాతో మాట్లాడు అని చెప్పి. After 2.5 hours your prayers will change. Lord, send him down right now. సరే తర్వాత 2 గంటల తర్వాత ప్రభువా ఇంకా ఇన్ని కూర్చోబెట్టయ్యా అని చెప్పి మీరు ప్రార్థన I am so hungry and I am so angry, Lord. ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తుంది, చాలా కోపం వస్తుంది అని You చెప్పి. talk to everyone, you talk to the man of God to keep the mic and go, Lord. ప్రభువా నువ్వు అందరితో మాట్లాడతావు, మరి నీ దాసుడితో కూడా మాట్లాడు, కొంచెం మైక్ కింద పెడితే మేము భోజనం చేసి వస్తామని చెప్పి. Yes or no? అవునా కాదా? Amen. అవునా? Oh, for that also you're telling amen. Some people didn't say though. Okay, now we'll stand up and we'll just have a small prayer. సో అందరం లేచి నిల్చుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం భోజనం బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. Loving heavenly gracious Father God, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, thank you Master for this first session you've given us. ప్రభువా ఈ ఫస్ట్ సెషన్ ని మాకు ఇచ్చినందుకు చాలా నీకు వందనాలయ్యా. Please give us more understanding and knowledge and wisdom, oh God. ప్రభువా నీ యొక్క మాటల యొక్క ఇంకా జ్ఞానము ప్రకటీకరణ మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. We want to humble our spirit, soul and body, God. ప్రభువా మా యొక్క ఆత్మను ప్రభువా మేము తగ్గించుకొని ప్రభువా నీ మాటలు వినాలనుకుంటున్నామయ్యా. You enlighten our eyes and touch our hearts in the name of Jesus Christ. ప్రభువా మా యొక్క ఆత్మీయ నేత్రాలను తెరిచి మా యొక్క హృదయాల్ని తాకమని అడుగుతున్నామయ్యా. Let us go and teach many people and talk about the coming days, oh God. ప్రభువా మేము ఇక్కడ నేర్చుకుని ఇంకా అనేక మందిని రాకడ కొరకు సిద్ధపరిచే వారిగా ఉండడానికి సహాయం చేయండి. And lead us and guide us according to your will, Father God. ప్రభువా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి బోధించమని అడుగుతున్నామయ్యా. Holy Spirit of God, please give us more guidance to understand
understand even more clearly in the name of Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడా ఇంకా చాలా స్పష్టముగా నీ విషయాలు మేము తెలుసుకోవడానికి మాకు కృపను చూపించండి. In the name of Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో Amen. అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.